హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. ఈ వీడియోలో మనము 27 సెప్టెంబర్ కోసం 5 న్యూస్ బేస్డ్ స్టాక్స్ డిస్కస్ చేద్దామండి. ఓకేనా? సో మన ఫస్ట్ స్టాక్ వచ్చేసి ఇండిగో పెయింట్స్. సో ఇండిగో పెయింట్స్కి మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 1473 దగ్గర మన ఫస్ట్ సపోర్ట్ ఉంది. సో మనం ఇండిగో పెయింట్స్ చూస్తే కంటిన్యూస్గా మనకైతే బయ్యర్సే ఉన్నారండి కింద. ఓకేనా? సో అందుకే ఇంకా మార్కెట్ ఇంకా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ అప్సైడ్ వెళ్ళాలి అంటే మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 1489 లెవెల్ 89 పైన క్యాండిల్ వెళ్ళాలి. ఒకవేళ క్లోజ్ అయింది అంటే నెక్స్ట్ 1510 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ 1510 పైనకి వెళ్ళింది అంటే నెక్స్ట్ 1530 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ మన సెకండ్ స్టాక్ వచ్చేసి హరిఓం పైప్స్. సో హరిఓం పైప్స్ చూస్తే మనం కొద్ది డేస్ నుండి ఫాల్ అయితే చూస్తున్నాం, అవునా? సో ఈరోజు అయితే మనకి బయ్యర్స్ కూడా యాడ్ అయ్యారు. ఒకవేళ ఈ బయ్యర్ లెవెల్ మళ్ళీ బ్రేక్ అయింది అనుకోండి, 719 లెవెల్ బ్రేక్ అయితే నెక్స్ట్ మళ్ళీ 700 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 680 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒకవేళ హయ్యర్ సైడ్ చూస్తే మనకైతే 737.95 లెవెల్ పైకి వెళ్తే నెక్స్ట్ మళ్ళీ మనం బుల్లిష్ మూమెంట్ చూడొచ్చు. నెక్స్ట్ 750, నెక్స్ట్ 760 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? అండ్ మన థర్డ్ స్టాక్ వచ్చేసి బయోకాన్ అండి. సో బయోకాన్లో చూస్తే మనకైతే కంటిన్యూస్గా బయర్స్ అయితే ఉన్నారు. అండ్ అలాగే ఇప్పుడు ఈరోజైతే మనకి సెల్లర్స్ ఉన్నారు కదండి. ఒకవేళ ఈ సెల్లార్ లెవెల్ని బ్రేక్ చేసిందంటే మళ్ళీ మనం అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే 375 లెవెల్ దగ్గర మనకి క్యాన్ క్లోజ్ అయిందంటే మళ్ళీ మనం బుల్లిష్ మూమెంట్ చూడాలి. నెక్స్ట్ 380, నెక్స్ట్ 400 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? అండ్ మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసి అదాని గ్రీన్ ఎనర్జీ. సో అదాని గ్రీన్లో మనకైతే ఈరోజు చాలాసార్లు సెల్లర్స్ యాడ్ అయ్యారు, చూసారండి. సో ఇక్కడ సెల్లర్స్ యాడ్ అయ్యారు, అవునా? సో మళ్ళీ లాస్ట్ కూడా మార్కెట్ సెల్లర్స్ దగ్గరికి వెళ్ళింది, మళ్ళీ ఫాలో వచ్చేసింది. సో అదానిలో ఒకవేళ అప్సైడ్ మూమెంట్ బులిష్ మూమెంట్ చూడాలంటే మళ్ళీ 2080 ఉంది కదండి. సో 2080 అబోవ్ మన 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయింది అంటే నెక్స్ట్ మళ్ళీ కాల్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకేనా? అండ్ మన సపోర్ట్స్ అండి. సో ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ 2039. ఒకవేళ సపోర్ట్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 2000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ మన లాస్ట్ స్టాక్ వచ్చేసి అపోలో టైర్స్ అండి. సో అపోలో టైర్స్కి అయితే మనకి కంటిన్యూస్గా బయ్యర్స్ యాడ్ అయ్యారు, సెల్లర్స్ అయితే ఎక్కడ లేరు. ఒకవేళ సెల్లర్స్ ఉండే ఈరోజు వాళ్ళని బ్రేక్ చేసుకుంటూ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిపోయింది. సో మీరు చూస్తే చాలా పాయింట్స్ వెళ్ళిందండి ఇది. సో ఇక్కడ నుండి చూస్తే 41 పాయింట్స్ మూమెంట్ అనమాట ఇది. ఓకేనా? సో లాస్ట్ 15 మినిట్స్ టైంలో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది అనమాట. ఓకే? సో అపోలో టైర్స్ ఒకవేళ మళ్ళీ 585 లెవెల్ పైన క్యాండిల్ వెళ్ళింది అంటే నెక్స్ట్ 600, నెక్స్ట్ 620 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ మన 5 న్యూస్ బేస్డ్ స్టాక్స్. మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.